హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వంజరం చేప అండి. అది వంజరం చేప. ఈ వంజరం చేపలలో 2 కలర్స్ ఉంటాయి, 2 రకాలుగా. రెడ్ కలర్ ఒకటి, ఈ బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది. ఈ చేపలు వేరుగా దొరుకుతాయి. ఎక్కడంటే అక్కడ పెంచడం కూడా కుదరదు. తెల్ల చేపలు ఇవన్నీ పెంచుతారు కానీ ఈ పెంచడం కుదరదు. ఈ సముద్రపు చేపలు, ఇది మధ్య ముళ్ళు తప్ప ముళ్ళు అనేవి ఉండవు. తెచ్చుకొని తిని ఒకసారి ట్రై చేయండి. క్లీనింగ్ తొందరగా అయిపోద్ది. కోత్తుంటేనే అర్థమవుతుంది కదా. మధ్య ముళ్ళు తప్ప మిగతా ఏడ ముళ్ళు అనేవి ఉండవు అసలు. ఈ చేప వచ్చే మెరుస్తా కూడా ఉంటుంది చూడండి. వీళ్ళు క్లీన్ చేసిన తర్వాత కూడా మనం ఇంటికి తీసుకెళ్ళిన గొడక మళ్ళీ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలా. ఇది ఎక్కడంటే అక్కడ దొరకదు. సముద్రపు చేప వేరుగా దొరుకుతుంటాయి. అన్ని చేపలు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి కానీ మిగతా చేపలన్నీ, ఈ చేప మాత్రం దొరకదు. ఇది స్పెషల్ చేప. వంజరం మెరుస్తుంటుంది, ముళ్ళు ఉండదు, ఒక్క మధ్య ముళ్ళు తప్ప. బాగుంటుంది ఈ చేప. ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను కూర రెడీ చేస్తున్నా. కూరకి ముందు కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడి ఎక్కనిచ్చి జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడనిచ్చి 2 ఉల్లిగడ్డలు కోసుకొని ఉల్లిగడ్డలు కూడా ఫ్రై చేసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు వేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఎండుమిరపకాయలు అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఈ ఫ్రై అయిన తర్వాత టమాటాలు 2 కానీ 3 కానీ ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకొని టమాటాలు వేయండి. టమాటాలు వేసి దానిలోనే తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు కూడా వేయండి. చింతపండు నానేసే పని లేదు, చింతపండు కూడా వేసేసుకోండి. చింతపండు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటే కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ బాగా మగ్గించుకొని మనం ఈలోపు ఈ మగ్గుతుండగా మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పక్కన పెట్టేసుకొని తేమ లేకుండా ఇవన్నీ బాగా మగ్గినాయి కదా. మిక్సీ గిన్నెకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి గ్రేవీ లాగా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని మనం వంజరం చేప ముక్కలు ఇంటికి తెచ్చుకున్నాక ఉప్పు వేసి కలిపి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ పక్కన పెట్టుకొని కొంచెం ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసుకొని తగినంత కారం కూడా కొంచెం కారం వేసుకొని ధనియాల పొడి కొంచెం వేసుకొని బాగా ముక్కలకు పట్టించి కలుపుకోవాలా. ముక్కలన్నిటికి పట్టించి బాగా అన్ని ముక్కలకి అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ చేపను పిల్లలైనా తినచ్చు, ఎందుకంటే ముళ్ళు అనేవి ఉండవు, మధ్యలో ముళ్ళు తప్ప. టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి బాండీ పెట్టి ఒక చిన్న ఉల్లిగడ్డ కోసేసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక టమాటా కూడా కోసేసుకొని ఒక పచ్చిమిరపకాయ తీసుకొని 4 చీలికలుగా కోసేసుకొని అన్ని పచ్చివాసన పోయేంత వరకు కొత్తిమీర, పుదీనాకు అన్నీ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కొత్తిమీర, పుదీనాకు వేసుకొని అన్నీ పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకపోతే పచ్చిగా ఉండి టేస్ట్ కూడా ఉండదు, అందుకని చెప్తున్నా. బాగా వేయించుకోవాలి దగ్గరుండి, గంటి పెట్టి తిప్పుకుంటూ వేయించుకోవాలి దగ్గరుండి. బాగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ వేయించుకొని అదండి బాగా వేగిందంటే అట్లా వచ్చేసిద్ది.
ఇట్లా కలుపుతూ ఉండాలి. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకున్న గ్రేవీ అనేది దీనిలో పోసేసుకోవాలా. ఆ గ్రేవీ అనేది దీనిలో పోసేసుకుంటే ఇలా చేసుకున్నామంటే, ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు బాగా గ్రేవీ కూడా వచ్చిద్ది, చేపల కూర టేస్ట్ కూడా వచ్చిద్ది. వంజరం చేప మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. అసలు ఎంత బాగుంటుందో, టేస్ట్గా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ఈ గ్రేవీలో తేమ అనేది లేకుండా మనం దగ్గరుండి గంట పెట్టి కలుపుకుంటూ దగ్గరుండి బాగా ఉడికించుకోవాలా. గ్రేవీలో తేమ అనేది లేకుండా మొత్తం ఎగిరిపోవాలా. గ్రేవీలో తేమ అనేది లేకుండా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి, కలుపుకుంటూ దగ్గరుండి. బాగా ఉడికితే తేమ అనేది గ్రేవీలో తేమ అనేది లేకుండా అట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలా. మనం ఎంత ఎక్కువసేపు, కొద్దిగా టైం పట్టిద్ది, మనం ఎంత ఎక్కువసేపు దగ్గరుండి అట్లా కలుపుకుంటూ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. అదిగోండి తేమ అనేది లేకుండా నూనె అంతా వదిలిపెట్టేసింది. ఇప్పుడు దానిలో తేమ అనేదే లేదు. ఇప్పుడు చింతపండు నీళ్ళు కొద్దిగా పోసుకోవాలి. గుజ్జంతా గ్రేవీ అంతా ఉడికిపోయి బాగా తేమ అంతా వదిలిపెట్టేసింది కదా. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ చింతపండు నీళ్ళు ఆ గ్రేవీలో పోసేసుకొని గంట పెట్టి లైట్గా కలిపేసుకోవాలి. గ్రేవీలో కలిసేటట్టు చింతపండు నీళ్ళని అట్లా కలుపుకొని ఒక గ్లాసుడు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని దీనిలో మీకు నచ్చితే బెండకాయలు కూడా 4 కోసి వేసుకోండి. నేను 2 బెండకాయలు కూడా వేసా. గ్లాసుడు వాటర్ పోసుకొని బెండకాయలు 2 కోసి వేసుకొని ఇంకా ఈ బాగా పులుసుని బాగా తెరలనివ్వాలి. బాగా తెరలనిచ్చి తెరలేటప్పుడు ముక్కలు వేసేసుకోవాలి, చేప ముక్కలు అనేవి. అట్లా తెలుతుండగా ఒక నిమ్మ చెక్క పిండుకోండి. ఇంకా సూపర్ ఉంటుంది, అద్భుతంగా వచ్చిద్ది. అసలు కూర అంత టేస్ట్గా వచ్చిద్ది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలు మనం ముందు ఉప్పు కారం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టినాం కదా, ఆ కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఈ పులుసులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసి కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ఫిష్ మసాలా. మా ఇంట్లో ఫిష్ మసాలా ఉంది, అందుకని నేను ఫిష్ మసాలా వేసా. కొంచెం ఫిష్ మసాలా కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఆగి చూసారంటే టేస్టీ చేపల కూర రెడీగా ఉంటుంది గ్రేవీతోటి. అసలు ముక్క కూడా ఎంత బాగుందో, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు మనం ఈ చేపగానైతే. అంత బాగుంది ఈ చేప, సూపర్ టేస్ట్గా ఉంది. ఫైనల్గా కూర రెడీ. అదిగోండి నూనె అంతా పైకి వచ్చేసి ముక్కలు కూడా కుడికి పైకి వచ్చేసినాయి. కూర మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది, సూపర్ ఉంది. ఒకసారి వంజరం చేప తెచ్చుకొని వండుకొని తిని ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, ఒక కమెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.